మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలు దేవదాసయ్య గారికి, అలాగే నాకు ముందుగా దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు వినోద్ కుమార్ అయ్య గారికి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన నాతోటి దైవ సేవకులకు, విశ్వాసులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ, అందరికి వందనాలు తల్లి, అందరికీ వందనాలు. మీరు కూడా నోరు తెరిచి చెప్పండి అమ్మా, అందరికీ వందనాలు. కొంతమంది కోపంగా చూస్తున్నారు, మీరు అట్లా చూస్తే ఉన్న 4 మాటలు కూడా పోతాయి. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. వాస్తవంగా 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు విజయవాడలో బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్ అని చాలా పెద్ద మీటింగ్. అది దరిదాపుగా 5-6 నెలల క్రితమే ఆ మీటింగ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అయితే సడన్గా మధ్యలో ఎలక్షన్స్ రావటం, ఈ ఎలక్షన్ కోడ్ అమలు అవటాన్ని బట్టి వాల్ పోస్టర్స్ అంటించుకోవటానికి, పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం లేక ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అవ్వటం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నాను. సో మా మందిరానికి తమ్ముడు జీవన్ అని ఒక తమ్ముడు వస్తారు బిహెచ్ఎల్ ప్రాంతం నుండి. ఆ తమ్ముడికి పాస్టర్ గారు వాళ్ళ బాబుతో, ఈ కుటుంబంతో పరిచయం అట. సరే అన్న, కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఒకరోజు రండి అని నన్ను అడగటం జరిగింది. 1, 2, 3 తారీఖుల్లో విజయవాడ మీటింగ్స్ అవి క్యాన్సిల్ అయినాయి. నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నా, ఇక్కడికి రావటానికి ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినట్టున్నాయి. హల్లెలూయానా. మాకు బాధ అయిపోయిందమ్మా. సరే, దేవుని ప్రణాళిక మనకు తెలియదు కదా. సో ఈ రాత్రి ఇక్కడ వాడబడాలని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. ఎందుకు దేవుడు ఈ రాత్రి స్థలానికి తీసుకొచ్చారో ఆయన సంపూర్ణ చిత్తాన్ని దయగల దేవుడి స్థలములో నెరవేర్చునుగాక. ఇక వాక్యం విందాం. ఎవరు అటు ఇటు తిరగకుండా చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడున్నాడు అనే నమ్మకం ఉంది. అమ్మ, ఉందంటారా లేదంటారా? ఏ మతం వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ దేశస్తులకైనా, అమెరికా వాళ్ళకైనా, ఆస్ట్రేలియా వాళ్ళకైనా, ఆంధ్ర వాళ్ళకైనా, మన తెలంగాణ వాళ్ళకైనా అందరికీ ఏ నమ్మకం ఉందంటే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంది. కొంతమంది పైకి దేవుడు లేడు, దయ్యం లేదురా, ఇదంతా ఒట్టి మాటలు, ఎవడు చూసాడురా దేవుడిని, చూసినోడు ఎవడు ఉంటే చూపించండి ఆ దేవుడిని, అప్పుడు నమ్ముతాం అని పైకి కొంతమంది వాదిస్తారు. ఏమంటారు? దేవుడు లేడురా భయ్, గీవుడు లేడు, ఉన్నదంతా సైన్సే. వీళ్ళంతా పిచ్చి నమ్మకం, గుడ్డి నమ్మకం, దేవుడు లేడు, దయ్యం లేదని వాదిస్తారు. అయితే ఒక మాట చెప్పమంటారా? వాళ్ళు పైకి పెదవులతో దేవుడు లేడు అని అంటారు, కానీ వాళ్ళ గుండెల లోపట కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంటుంది. తెలుసా మీకు ఈ సంగతి? పైకి మాత్రం ఏమంటారా? దేవుడు లేడు, గీవుడు లేడు, ఎవడన్నాడు దేవుడు ఉన్నాడని, ఉన్నదంతా సైన్సే అని అంటారు. పైకి అట్లా తమ్ముడు, ఇక చాలు తమ్ముడా, ఎందుకు ఇంకా చాలు, వదిలేసి చేతులు కట్టుకుని కూర్చోక. చక్కగా ఉంది, మంచిగా సెట్ చేశారు, చాలా బాగుంది. ఒక చోట ఇట్లాగే సభలు జరిగినాయి అంట. ఆ సభలు ఏంటంటే దేవుడు లేడు అనే అంశం మీద ఇట్లా మీటింగ్స్ ఏర్పాటు చేశారంట. ఆ మీటింగ్స్లో మాటలు చెప్పడానికి ప్రపంచ దేశాల నుంచి కొన్ని 100 మంది వక్తలు వచ్చారు. వాళ్ళ మాటలు వినటానికి లక్షల మంది ప్రజలు వచ్చారంట. ఆ సభ ఎన్ని రోజులు? 3 రోజులు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు వాళ్ళకి తెలిసిన సైన్స్ అంతా చెప్పారు. ఉన్నదంతా సైన్సే, దేవుడు లేడు, ఇదంతా పిచ్చి నమ్మకం, మూఢనమ్మకం, వీళ్ళంతా
అనవసరమైన విశ్వాసాలు పెట్టి ఆ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడని మాయదారి మాటలు చెప్తున్నారు. మీరు నమ్మొద్దు. దేవుడు అనేవాడు లేడని వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతా ఉపయోగించి కొన్ని మాటలు చెప్పారు. కింద కూర్చున్న లక్షల మంది ఏమనుకున్నారు తెలుసా? అరే రే 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 వీళ్ళు చెప్పిందే రైటు, నిజంగానే దేవుడు లేడురా, ఇంతకాలం దేవుడు ఉన్నాడని మనం అనవసరంగా నమ్మేవురా, ఇప్పుడు వీళ్ళు చెప్పిందే కరెక్టు, ఇక మీదటి నుంచి దేవుడు లేడు దయ్యం లేదు అని నిర్ణయానికి ఆ మాటలు విన్న వాళ్ళందరూ వచ్చారంట. ఇక వచ్చిన తర్వాత 3వ రోజు మీటింగ్ ముగింపులో ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన కన్వీనర్ మీటింగ్ ముగింపులో ఏం చేస్తారంటే వందన సమర్పణ చేస్తారు. ఏ సమర్పణ చేస్తారమ్మా? వందన సమర్పణ. ఆ వందన సమర్పణ చేసేటప్పుడు నిలవబడి ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఆయన ఇట్లా అన్నాడంట, దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడంట. ఏమన్నాడమ్మా? దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలో అందరూ చెప్పాలి పెద్దగా, దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలో దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి అన్నాడంట. అంటే ఎంతకీ దేవుడు ఉన్నట్ట లేనట్ట? మరి పెదవులతో ఏమంటున్నాడు? లోపట ఏముంది? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, ఏ కులపోళ్ళకైనా, ఏ జాతి వాళ్ళకైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళకైనా, ప్రజలందరికీ దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. ఉందా లేదా? అయితే దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది, కానీ మనిషి ఒక పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. ఎందుకు ఇట్లా పెట్టుకున్నాడంటే, ఒకటి, ఎవరిని ఏ మతం వాళ్ళని మనం విమర్శించకూడదు. కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, దేశానికి ఒక దేవుణ్ణి ఎందుకు పెట్టుకున్నాడంటే, దేవుడని ఆ పిచ్చి ప్రేమను బట్టి, అరే దేవుడు లేకపోతే మనం ఎట్లున్నావురా, మనం బ్రతుకుతున్నామంటే దేవుడే కారణం అని దేవుని మీద ఉన్న ఆ పిచ్చి నమ్మకాన్ని బట్టి మనిషి చేసిన పొరపాటు, గ్రామానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు, కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మనుషులు అనుకుంటున్నట్లుగా గ్రామానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉన్నాడా? మీరు ఉన్నారు అంటలా, లేరు అంటలా. ఇంతకు మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ? నేను చెప్పేది తెలుగులోనే, నేను చెప్పేది తెలుగే కదండి. నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. అమ్మ, నేనేమంటానంటే, మనుషులు అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు మరి? సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఒక్కడే దేవుడు ఉన్నాడని ఎట్లా చెప్తారండి? మేము మా గ్రామానికి ఒక దేవుడు అంటాం, ఇంకో గ్రామానికి ఇంకొక దేవుడు అంటాం, ఇంకో గ్రామానికి ఇంకొక దేవుడు అంటాం, మీరు ఎట్లా ఒకే దేవుడు ఉన్నాడండి అని అంటే, మనం ఏ మతాన్ని విమర్శించకూడదు. అయితే ఒకటి నిజం మాట్లాడుకోవాలి. ఒక్కడే దేవుడు ఉన్నాడు అనేదానికి రుజువు ఏంటంటే, భూమండలం అంతటికి వెలుగునీయటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ? నేను తెలుగు. అమ్మ చెప్పే అమ్మ, అక్క చెప్పే అక్క, అందరూ చెప్పాలి. ఇప్పుడు భూమండలం అంతటికి వెలుగునీయటానికి ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీ కందిలో 10 మంది ఉన్నట్టున్నారు, ఎవరేం చెప్పట్లా. అయ్యగారు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? అయ్యగారు మీది ఊరేనా? ఒక్కడేనా? అక్క మీ ఊర్లో? చెల్లె మీ ఊర్లో? వెనకున్న కుర్చీ మీద కూర్చున్న పెద్దవాళ్ళారా మీ ఊర్లో? అమ్మ మీ ఊర్లో? మీ ఊరు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మా ఊరు హైదరాబాదులో మాత్రం ఒక్కడే సూర్యుడు ఉన్నాడు. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడే గనుక. హల్లెలూయా.
సృష్టి అంతటినీ కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడే అని చెప్పడానికి ఈ ప్రకృతే దానికి ఆధారం, ఈ సృష్టి దానికి ఆధారం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు కూడా ఒక్క దేవుని చేతి పనే, ఒక్క దేవుని చేతి పనే. చూడండి, హైదరాబాదులో మనుషులు ఉన్నారు, ఉన్నారా లేరమ్మా? భారతదేశంలో మనుషులు ఉన్నారు, ఉన్నారా లేరా? అమెరికాలో ఉన్నారా లేరా? ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, శ్రీకాకుళంలో, శ్రీశైలంలో, శ్రీలంకలో ఉన్నారు కదా మనుషులు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఉన్న మనకి అమ్మ చూడండి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని కళ్ళు? కళ్ళు కాదు, మీకు కళ్ళు అంటే అర్థం కాదు. అదే ఏమంటారు? ఇంగ్లీష్ అక్క, మా అక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది, రైట్. ఐస్, మళ్ళీ ఐస్ అంటే ఐస్ క్రీమ్ అనుకునేది కాక. ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి రా తల్లి? మనకి 2 కళ్ళు. అమెరికా వాళ్ళకి, మీకు చెక్ చేసుకొని చెప్పాలి మీరు. మీలో ఎవరికైనా 3 కళ్ళు ఉన్నాయేమో చేతులు ఎత్తండి. ఇప్పుడే పూల దండేసి ఫోటో వేసి రేపు పేపర్లు లేపిస్తాం. ఎవరికైనా 3 కళ్ళు ఉన్నాయా? అయ్యా మీలో, పాస్టర్ గారికి ఎందుకుంటే అసలు ఉండవు, రైట్. వెనకున్న మీలో ఎవరికైనా 3 కళ్ళు ఉన్నాయా? 3 కళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే లేచి నిలబడి ఇప్పుడే పూల దండేసి రేపు ఫోటో వేస్తాం పేపర్లో. మనకి 2 కళ్ళు, అమెరికా వాడికి 2 కళ్ళు, ఆస్ట్రేలియా వాడికి 2 కళ్ళు, ఇంగ్లాండ్ వాడికి 2 కళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళకి 2 కళ్ళు, శ్రీలంకలో వాళ్ళకి 2 కళ్ళు, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి 2 కళ్ళు. అందరూ ఒకే రకంగా ఎందుకున్నారు తెలుసా? వీరందరినీ కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడే గనక. ఆమె అమెరికా వాళ్ళకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? మీరు మాట్లాడాలరా తల్లి. ఎన్ని తలకాయలు ఉన్నాయి? అమెరికా వాళ్ళకి ఎన్ని తలకాయలు ఉంటాయి? మీకు చెక్ చేసుకొని చెప్పండి అమ్మా. ఇట్లా అని డౌట్ పడతారు మళ్ళా. 1 2? అమెరికా వాడికి 1 తలకాయ, మనకి 1 తలకాయ, శ్రీలంక వాడికి 1 తల, ఇంగ్లాండ్ వాళ్ళకి 1 తల, శ్రీలంక వాళ్ళకి 1 తల, అందరికీ 1 తల ఉండటానికి కారణం ఏంటంటే మనందరినీ కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడే కనుక. అట్లా కాకుండా భారతదేశం వాళ్ళని ఒక దేవుడు కలుగు చేసి అమెరికా వాళ్ళని ఇంకో దేవుడు కలుగు చేసాడు అనుకోండి. భారతదేశం వాళ్ళని ఒక దేవుడు కలుగు చేసి శ్రీలంక వాళ్ళని ఇంకో దేవుడు కలుగు చేసాడు అనుకోండి. ఇప్పుడు అమెరికా వాళ్ళ దేవుడు అమెరికా వాళ్ళని కలుగు చేసినప్పుడు అమెరికా వాళ్ళకి 2 కళ్ళు పెట్టాడు అనుకోండి. మన దేవుడు మనల్ని కలుగు చేసేటప్పుడు ఇప్పుడు ఆ దేవుడి కంటే మన దేవుడు గొప్పవాడు అనిపించుకోవాలి కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు అది అట్లా చెప్పాలి. ఎన్ని కళ్ళు పెట్టేవాడు మనకి? అమెరికా దేవుడి కంటే మన దేవుడు గొప్పవాడు అనిపించుకోవాలిగా. అమెరికా దేవుడు 2 కళ్ళు పెడితే అమెరికా వాళ్ళకి, అప్పుడు మన దేవుడు మనకెన్ని కళ్ళు పెట్టి ఉండేవాడు అంటే 4 కళ్ళు పెట్టి ఉండేవాడు. మనకు 4 కళ్ళు అయితే ఇంగ్లాండ్ దేవుడు ఏం చేసేవాడు చెప్పాలరా తల్లి? ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు 8 కళ్ళు పెడితే మరి శ్రీలంక వాళ్ళ దేవుడు, మరి శ్రీలంక వాళ్ళ దేవుడు 10 కళ్ళు పెడితే ఆస్ట్రేలియా దేవుడు 12, ఆస్ట్రేలియా దేవుడు 12 పెడితే అమెరికా దేవుడు 16. ఇక పెంచుకుంటా పోతే ఒంటి నిండా కళ్ళే ఉంటాయి. ఇంకా చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, తలకాయ ఉండదు, ఏమో ఒంటి నిండా కళ్ళు. అందరికీ 2 కళ్ళు, అందరికీ 2 చేతులు, అందరికీ 2 కాళ్ళు, అందరికీ 1 నోరు. 1 2 అందరికీ 1 నోరు, అందరికీ 2 చెవులు, అందరికీ 1 ముక్కు, అందరికీ 2 కళ్ళు. అందరూ ఒకే రకంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులను కలుగు చేసిన దేవుడు ఒక్క దేవుడే గనుక. ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆ మతం వాళ్ళకి వెళ్తే మా దేవుడే దేవుడు అంటున్నారు, ఈ మతం వాళ్ళకి వెళ్తే మా దేవుడే దేవుడు అంటున్నారు. ఇక యేసు ప్రభు అంటంతో చాలామంది ఏమంటారంటే, చూడండి, యేసు ప్రభు అంటంతో చాలామంది ఏమంటారంటే, అరే యేసు ప్రభు దేవుడే కానిరా,
కాకపోతే ఆయన మన దేవుడు కాదు. ఎవరి దేవుడు చెప్పాలమ్మా? తెల్లోళ్ళ దేవుడు అంటారు. ఎవరి దేవుడు అంటారా లేదా? ఏ దేవుడు అంటారు? యేసు ప్రభు దేవుడే, కానీ ఆయన తెల్లోళ్ళ దేవుడురా అంటారు. ఆ మాట విన్నప్పుడల్లా నేను నవ్వుకుంటా ఉంటా. ఎందుకో చెప్పంటారా? నిజంగా యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడై ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. తమ్ముడా, నీ పని కూడా ఘోరమే, అయ్యగారు మీ పని కూడా ఘోరమే. ఇక్కడ మా నల్ల బ్యాచ్ ఎవరెవరైతే ఉన్నారో మన అందరి పనులు అన్యాయం అయిపోయి ఉండేది. మా అక్క బాగా చెప్తుంది, అక్క నీ పని కూడా అన్యాయమే. ఎవడు కానీ పెట్టాడో తెలియదు, కానీ యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు అంటారు. యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు అంటారు. ఇంకా కొంతమంది దిగసారి ఏమంటారంటే యేసు ప్రభు ఆ తక్కువ జాతి వాళ్ళ దేవుడు అని అంటారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని రాస్తుంది. ఎందరికీ చెప్పాలి అందరికీ. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఇలా పిలిచారు, ప్రయాసపడి భారం మోయిచున్న నల్లోళ్ళారా నా దగ్గరికి రండి అన్నాడా? ప్రయాసపడి భారం మోయిచున్న అమెరికా వాళ్ళారా నా దగ్గరికి రండి అన్నాడా? అందులో ఏమన్నారు యేసు ప్రభు వారు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటాడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ సృష్టిలో అందరికీ దేవుడై ఉన్నవారు ఎవరయ్య అంటే జాతి భేదం లేకుండా, కుల భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, వర్ణ భేదం లేకుండా, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి, సర్వ మానవాళికి ఒకే దేవుడు ఉన్నారు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం అంటుంది ఆయన తప్ప వేరొక సౌండ్ పెంచాలా? ఏం ఒక్కరు చెప్పట్లా. అందుకని యేసు ప్రభు వారు అంటారు, నేనే దేవుడను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొక. నేనే అనే పదం చాలా అధికారం కలిగిన పదం. గమనించండి, నేను కూడా అనే పదానికి నేనే అనే పదానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు. అయ్యా ఈ చిన్నపిల్లోడు తండ్రి ఎవరు అని అన్నాం. ఆ 10 మందిలో చిన్నపిల్లోడు తండ్రి అక్కడ ఉన్నాడు. ఈ చిన్నపిల్లోడు తండ్రి ఎవరు అంటే ఏమంటారు చెప్పండి? ఆ తండ్రి ఒరే నాయనా, నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఆ తండ్రి ఉంటే ఏమంటాడు? నేనే. అయ్యా ఈ ఇంటి ఓనర్ ఎవరు? మీరా? వాళ్ళు వచ్చి కొడతారమ్మా. ఆ ఇంటి ఓనర్ అక్కడ ఉంటే ఏమంటాడంటే నేనే అంటాడు. అక్కడ ఒక ఆవిడ ఉంది, ఈవిడ భర్త ఎవరు అని అంటే భర్త ఉంటే ఏమంటాడు? అట్లా అనకుండా నేను కూడా అన్నాడంటే అక్క సమరస్త్రీ అయిపోయినట్లు లెక్క. వినండి, భర్త ఏమంటాడు? నేనే అంటాడు. అంటే నేనే అన్నాడంటే తాను తప్ప మరొకరు దైవజన్మ మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు, ఆయనను పోలిన వారు మరెవ్వరూ సృష్టిలో లేరు. ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయనొక్కడే జీవము కలిగిన దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఆ గొప్ప దేవుడు ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు. బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే, నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు నా కొరకు బలిపీఠాన్ని కట్టండి, నేను మీ మధ్యకు వస్తాను అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నేను సౌండ్ పెంచాలి అమ్మ. తిన్నారు కదా రోజు, మరి నోరు తెరిచి చెప్పండి తల్లి, కొంచెం పెద్దగా చెప్పండి. నేను మీ యొద్దకు వచ్చి మిమ్మును ఆశీర్వదించున్నట్లు నా కొరకు ఒక బలిపీఠమును కట్టుడి. ఈ దేవుడు ఎవరయ్యంటే
ఆయన మన యొద్దకు దిగి వచ్చే దేవుడు. ఆమేన్. నాతో కలిసి చెప్పండి, ఆయన మన యొద్దకు దిగి వచ్చే దేవుడు. ఇప్పుడు చాలామంది దేవుడిని కలుసుకోవటానికి ఆ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడు, ఈ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడు, ఆ కొండ మీదకి వెళ్తే దేవుడు కనపడతాడు, ఆ చర్చికి వెళ్తే దేవుడు కనపడతాడని చాలామంది తెలియక దేవుణ్ణి కలుసుకోవటానికి స్థలాలు, ప్రాంతాలు, పట్టణాలు వెతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి కలుసుకోవటానికి మనం స్థలాలు వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రాంతాలు వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. మీలో ఎవరు కూడా అరే హైదరాబాద్లో ఎమాన్యుయల్ చర్చ్ ఉందంట, అక్కడ ఎమాన్యుయల్ చర్చికి వెళ్తే దేవుడు కనపడతాడంట అని ఎంత దూరం నుంచి ఛార్జీ పెట్టుకొని అక్కడికి రావాల్సిన అవసరంలా. కొకటిపల్లిలో కల్వరి చర్చ్ ఉందంట, అక్కడికి వెళ్తే యేసు ప్రభు కనపడతాడంటని అక్కడెక్కడో కొకటిపల్లికి రావాల్సిన అవసరంలా. మా చిన్నతనంలో విజయవాడ అని ఒక ప్రాంతం ఉంది. విజయవాడ ఆ కొండ మీద యేసు ప్రభు ఉంటాడని చాలామంది చెప్తారు. మా ప్రాంతం నుంచి చాలామంది ఆ గుణదలు వెళ్ళి గుండు కొట్టించుకుంటారు. ఎందుకురా గుండు కొట్టించుకున్నావంటే కలిసి వస్తుందని కొట్టించుకున్నాను అన్నాడు. ఒక ఆయన కంటిన్యూస్గా 7 సంవత్సరాలను బట్టి గుండు కొట్టించుకుంటానే ఉన్నాడు. ఎందుకు కొట్టించుకుంటున్నావు అన్నా, కలిసి వస్తుందని గుండు కొట్టించుకుంటున్నాను అన్నాడు. మరి 7 సంవత్సరాలు బట్టి 7 సంవత్సరాలు బట్టి గుండు కొట్టించుకుంటున్నావు కదా, కలిసి వచ్చిందా అన్న. ఏమన్నాడు తెలుసా? ఉన్నది కూడా పోయింది అన్నాడు. మరి ఉన్నది కూడా పోతా ఉంటే మళ్ళీ ఎందుకు గుండు కొట్టించుకుంటున్నావు వెళ్ళి అంటే, ఏమో ఈసారి కాకపోతే ఇంకోసారి అన్నా కలిసి వస్తుందేమోనని. ఎందుకు ఆ కొండ దగ్గరికి వెళ్తున్నావంటే, ఆ కొండ మీద యేసు ప్రభు ఉన్నాడు అని అంటారు, మరియమ్మ తల్లి ఉంది అంటారు. యేసయ్య పిల్లలారా, యేసయ్యను కలుసుకోవటానికి కొండల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, గుట్టల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, చెట్టుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, పుట్టల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. ఈ మాట నమ్మండి. ఈ దేవుడు ఎవరంటే, నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు ఆయన. ఒకవేళ నీవు ఉండే స్థలం మంచి బిల్డింగ్ కాకపోవచ్చు, రేకుల షెడ్ ఇల్లు అయి ఉండొచ్చు. ఒకవేళ రేకుల షెడ్ కూడా నీకు గతి లేదు, ఓ చెట్టు కింద కాపురం చేస్తున్నావు, చిన్న గుడారం కట్టుకొని చెట్టు కింద నువ్వు కాపురం చేస్తున్నావు. నువ్వు చెట్టు కింద కాపురం చేస్తూ ఉంటే నీ బంధువులు చూసే, ఇది దిక్కులేందండి, ఇది డబ్బులేందండి, ఇది పేద్దండి, దీని ఇంటికి వెళ్తే నా విలువ పోద్దండి అని నీ పేదరికాన్ని బట్టి నీ అన్నదమ్ముళ్ళే ఒకవేళ నేను ప్రక్కన పెట్టి నీ ఇంటికి రాకుండా నేను దూరంగా పెడితే, ఈ యేసయ్య ఎవరో తెలుసా? నువ్వు చెట్టు కింద కాపురం ఉంటున్నా గగనాన్ని చీల్చుకుని నీ యొద్దకు ఆయన దిగి వస్తాడు. ఆయన చప్పలు కొడుతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ యొద్దకు దిగి రావటానికి యేసయ్యకు నీ పేదరికం అడ్డు కాదు, నీ కులం తక్కువ స్థితి దేవునికి అడ్డు కాదు, నీ ఆర్థిక స్థితిగతులు దేవునికి అడ్డు కాదు. అయ్యా, కట్టుకోవటానికి మాకు సరైన బట్ట లేదయ్యా, తినటానికి సరైన తిండి లేదయ్యా, కారపు మెతుకులు తినే బ్రతుకులయ్యా మావి, పచ్చడి బ్రతుకులు తినే బ్రతుకులయ్యా మావి. మా పేద స్థితిని బట్టి మా గ్రామస్తులంతా మమ్మల్ని వెలివేసి పక్కన పెట్టారయ్యా. ఎందుకు పక్కన పెట్టారయ్యా అంటే, ఇది దిక్కులేదయ్యా, ఇది పేదయ్యా, దీనికి డబ్బు లేదయ్యా అని మా పేద స్థితిని బట్టి అందరూ మమ్మల్ని పక్కన పెట్టారు అని ఒకవేళ అనుకుంటే, నీ సొంత గ్రామస్తులే నేను ప్రక్కన పెట్టినా నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీవు ఉన్న చోటుకే పరలోకాన్ని చీల్చుకొని గుప్పెడంత నీ గుండె గదిలో నివసించడానికి పరలోకం నుంచి దిగి వచ్చే దేవుడు ఆయన. అడిగి చెప్దాం ఆమేన్. ఈ రాత్రి ప్రభు మన యొద్దకు దిగివచ్చునుగాక, నీ హృదయంలోకి దిగివచ్చునుగాక, మన మధ్యలోకి దేవుడు దిగొచ్చునుగాక. ఇప్పుడు చూడండి, దేవుడు మన యొద్దకు దిగొస్తే ఏం జరిగిద్దంటే, బైబిల్ అక్కడ రాయబడిన మాట, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. చెప్పండి ఈ మాట. ఏం చేస్తాడంట అంటే, మన యొద్దకు వచ్చే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య ఆశీర్వాదం ఎట్లుంటుందంటేనమ్మా, నీ చేతిలో ఏ పని అయితే చేస్తున్నావో, నీ చేతితో ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో, నీ చేతితో ఏ పంట పొలాన్ని అయితే పండిస్తున్నావో, నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించడానికి
మోషే చేతిలో ఉన్న చేతికర్రతోనే దేవుడు అద్భుతం చేశాడు. 1000 మంది ఫిలిష్తీయులు సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతోనే దేవుడు అద్భుతం చేశాడు. బైబిల్లో మీరు ఎరుగుదురు, ఆ గొల్యాతును చంపటానికి దావీదు చేతిలో ఉన్న ఆ రాయితోనే దేవుడు అద్భుతం చేశాడు. కరువు కాలంలో ఆ పేద విధవరాల్ని పోషించడానికి ఆ పేద విధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం పిండి, కొంచెం నూనెతో వాళ్ళ ఇంటిలో ఉన్న దానితోనే యేసయ్య అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడంటే, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ పొలం ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసయ్య ఆశీర్వదించడం అంటే, రాత్రిపూట మనం పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని పండుకుంటే తెల్లారిన తర్వాత తలుపు తీసేసరికి మన వాకిలి దగ్గర 2000 రూపాయల నోట్ల కట్టలో ఒక బస్తా మూట దేవుడు మన ముందే గుమ్మరించడం. అట్లా వేయడు దేవుడు. పరలోకం నుంచి వజ్రాల మూట మన వాకిడి దగ్గర వేయడం. ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడంటే, నీ చేతితో ఏ పని చేస్తున్నావో దానితోనే నీ ఊహకు మించిన చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. మీకు తెలుసా, మా చర్చికి వచ్చే ఒక ఆయన రోడ్డు మీద టీ బంక్ పెట్టుకున్నాడు. అయ్యగారు రోడ్డు మీద టీ బంక్ పెట్టుకున్నాడు. రోడ్డు మీద ఇడ్లీ టీ బంక్ నడుపుకుంటాడు. ఉదయం 5ంటికి స్టార్ట్ చేస్తాడు, మధ్యాహ్నం 12ంటికి అయిపోద్ది. నెలకు వచ్చేసరికి ఆయన మాకు దశంభాగం ఎంత ఇస్తాడో చెప్పమంటారా? నెలకు వచ్చేసరికి మాకు దశంభాగం ఏది, రోడ్డు మీద ఇడ్లీ బండి టీ బండి పెట్టుకున్న ఆయన నెలకొచ్చి 15,000 రూపాయలు దశంభాగం ఇస్తాడు. మాకు 15,000 రూపాయలు దశంభాగం ఇచ్చాడంటే ఆయనకి ఎంత వచ్చినట్టు? లెక్కలు బాగానే చేస్తున్నావు తమ్ముడా. మరి ఎంతకు నువ్వు దశంభాగం ఇస్తున్నావా లేదా చర్చిలో? రైట్, ఇవ్వాలా. ఈయనోళ్ళందరూ ఈరోజు మారు మనసు పొందుదురు గాక. అబ్బా, ఇది గట్టిగా చెప్పారమ్మా. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దీనికైతే డెఫినెట్గా గట్టిగా చెప్తారు. అది చూడండి, రోడ్డు మీద టీ బండి పెట్టుకుని ఆయనండి. ఈరోజు మధ్యాహ్నమే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ ఉంటే వెళ్ళాను. వచ్చి అంటాడు, అన్నయ్య మునుపు జరిగిన వ్యాపారం కంటే ఇప్పుడు ఇంకెక్కువ బాగా అద్భుతంగా జరుగుతుంది అన్నయ్య, నా వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ అబ్బాయి సాక్ష్యం చెప్తా ఉంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమన్నారు తెలుసా, మా ఉద్యోగాలు వదిలిపెట్టి మేము కూడా టీ బండి పెట్టుకుంటే బాగుండు అంటున్నారు. నీ దేవుడు ఎవరంటే, నీ చేతిలో ఉన్న దానితోనే నువ్వు 10వ తరగతి చదువు, ITI చదువు, ఇంటర్మీడియట్ చదువు, డిగ్రీయే చదువు, డిగ్రీ డిస్కంటిన్యూ చేయి, చివరికి చదువు రాని ఏమంటారు, ఇంకొక మాట నిస్సాని కూడా ఏదో అంటారు అనుకుంటా కదా. సరే, చదువు రాని వేలుముద్ర బ్యాచ్ అయినా యేసయ్యను పట్టుకొని నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట చెప్తా. యేసయ్య మన చేతిలో ఉన్న దానితో ఎట్లా అద్భుతం చేస్తాడంటే, 5 రొట్టెలు 2 చేపలు. విన్నారా? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు యేసయ్య? చెప్పాలి. 5,000 మంది. పెద్దగా చెప్పండి. 5,000 మంది ఏంటి? వాళ్ళు పురుషులను మాత్రమే లెక్కించారు, స్త్రీలను లెక్కించాల. ఆ ప్రార్థనా కూటానికి పురుషులే 5,000 మంది వచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు పురుషులే 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000 మంది. ఆ అక్కెళ్ళు వచ్చినట్టుంది ఆ ప్రార్థనకి. కరెక్ట్గా చెప్తుంది. 10,000 మంది. 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు. ఇప్పుడు అంట పురుషులు స్త్రీలు వస్తే ఈ పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? మిమ్మల్ని అడుగుతా, పిల్ల బ్యాచ్ ఎంతమంది వచ్చి ఉండొచ్చు? చెప్పండి రా తల్లి, ఏదో ఒకటి. 2,000. ఎందుకంత పొదుపయ్యా? బైబిల్లో యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు అంటే 13 మంది పిల్లలు. మన దేశంలో లాగా ఒకరు ముద్దు,
ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు. ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. ఒట్టి యాకోబుకే 13 మంది పిల్లలు, 5,000 మంది పురుషులు ఇంటూ 13 లెక్కే తమ్ముడు. తర్వాత చెబుతుకొని కొంతమంది ఏం చెప్తారంటే ఆ రోజు ప్రార్థన కూటానికంట దరిదాపుగా 25,000 మంది వచ్చారంటమ్మా. ఎంతమంది? ఇప్పుడు 25,000 మందికి భోజనం పెట్టడానికి యేసయ్య చేతిలో ఎంత ఉన్నాయి? ఆ చిన్నోడి చేతిలో ఎంత ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా. 5 రొట్టెలు 2 చేపలు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. చేపలంటే వెజిటేరియన్ భోజనమా, నాన్ వెజిటేరియన్ భోజనమా? చేపలంటే వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? మనిషికి ఉండే అలవాటు ఏంటంటే కూరగాయల భోజనం అప్పుడు ఏదో పైన ఒక ముద్ద దీన్ని లెగుస్తాడు. నాన్ వెజ్ అప్పుడు మాత్రం ఏం చేస్తాడు? అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించుతాడు. అవును కదా కదా. ఇటు చూడండి, ఏదో కూరగాయల భోజనం, పచ్చడి మెతుకులు, ఏదో ఆకుకూరలు కూరగాయలు అయితే పైన ఒక ముద్ద తినేసి ఆడావిడిగా లేపేస్తాడు. అయిపోయిందిలే అంటాడు. మనం తినమన్నా కూడా తినడం. అదే చేపల కూర అసలు అందుకే మన తెలంగాణ ప్రాంతంలో చెప్పాలంటే తలకాయ కూర దొరికిందంటే పండగ కదా. సరే చూడండి, చేపలతో వాళ్ళకి భోజనం పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు చేపలతో భోజనం పెట్టడానికి అక్కడ 25,000 మంది ఉన్నారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ చిన్నవాడి చేతిలో ఉన్నదాన్ని యేసయ్య తీసుకొని ఆశీర్వదించాడట. 25,000 మందికి పంచిపెట్టగా 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయంట. ఎన్ని గంపలమ్మా? అసలు ఉందెంత? 5 రొట్టెలు 2 చేపలు 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే అద్భుతం ఎట్లుంటుందంటే, మీరు నెల సంపాదించేది 10,000 రూపాయలు అయితే మీ కుటుంబం పోషించబడగా, మీ పిల్లల అవసరాలు తీర్చబడగా, స్కూల్ ఫీజు కట్టుకోగా, కాలేజీ ఫీజు కట్టుకోగా, మీ కుటుంబ అక్కరతలు తీర్చబడగా, దేవునికి దశంభాగం ఇక నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడూ నీ కష్టార్జితం సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా దేవుడు చేయకుండునుగాక. ఈ దేవుడు ఎవరంటే మన చేతిలో ఉన్న దానితోనే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేంతో? అరే చెప్పట్లేదు గట్టిగా. అది థ్యాంక్ యూ అమ్మా. నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అయితే దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరు మన దగ్గరికి రావాలి అమ్మా? దేవుడు మన దగ్గరికి రావాలి. స్నేహితులు వచ్చినా పోయినా మనకు ఒరిగేదేమి లేదు. బంధువులు వచ్చిపోయినా మనకు ఒరిగేదేమి లేదు. వరకపోగా చెప్పాలమ్మా. ఒకరోజు మా చర్చికి వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళా. చాలా మంచోళ్ళమ్మా, బాగా ప్రార్థనకు వస్తారు, భలే మంచోళ్ళు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి లోపట కళ్ళు వాసన వస్తుంది. కళ్ళు అంటున్నా. నాకు డౌట్గా ఉంది. ప్రభా, వీళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు చాలా మంచోళ్ళు, అందులో అనుమానం లేదు. వీళ్ళింట్లో కళ్ళు వాసన వస్తుంది ఏంటి నాయన? నాకు అర్థం కాక నోరు తెరిచి అడుగుదామా? అడిగితే మా మీద మీకు ఎందుకన్నంత డౌట్ అంటారేమో, మేము కళ్ళు తాగే వాళ్ళ కనపడుతున్నామా అని అంటారేమోనని ఏం చేయాలో అర్థం కాక అడుగుదామా వద్దా అని అనుకుంటా ఉన్నా. ఇక ఎంతసేపు చూసినా కానీ ఆ వాసన ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లా. ఇక అడగాల్సిందేనని చెప్పి అడిగా. అన్నా ఏంటి ఇల్లంతా కళ్ళు వాసన వస్తుందన్న. అంటాడు, మీకు కూడా వచ్చిందన్నా? వచ్చిందయ్యా. ఏంటి ఇల్లంతా కళ్ళు వాసన వస్తుందన్న అన్నాడు ఆయన. అన్నయ్య, మీరు వస్తున్నారని తెలుసుకుని కళ్ళు వాసన రాకుండా ఉండటానికి సింటు ఎంత జల్లేనో అంత జల్లేను అన్నయ్య, అయినా మీ కళ్ళు వాసన వస్తుందా అన్నాడు. నాకు అర్థం కాక, మరి కళ్ళు వాసన వస్తుంది కదా, ఏంటి మీరు తాగుతున్నారని మిమ్మల్ని అనలేను నేను, మీరు భక్తి కలిగినోడు, ఎందుకు మీ ఇల్లు కళ్ళు వాసన వస్తుంది అన్న. ఈలోపు ఆ సిస్టర్ వచ్చి అంది, అన్నయ్య
ఊరు నుంచి మా మేనమామ వచ్చాడు అన్నయ్య. ఎవరు? మా ఊరిలో ఉన్న మర్యాద ఏంటంటే సుక్క ముక్క ఎంత ఎక్కువ పోస్తే అంత ఎక్కువ మర్యాద చేసినట్టంట. ఏంటయ్య గారు? అయ్యా ఇక్కడ కూడా ఉందా మర్యాద? బతికిపోయాం. అయితే ఒకప్పుడు ఉండేది, సేవకులందరూ వచ్చి సేవ చేయటాన్ని బట్టి దేవుని కృపను బట్టి అవన్నీ దేవుడు కొట్టేశాడు. ఆమేన్. ఏంటయ్యా మర్యాద అన్న? మా ప్రాంతంలో ఉన్న మర్యాద ఏంటంటే సుక్క మొక్క ఎంత ఎక్కువ పోస్తే అంత మర్యాద చేసినట్టు. మా మేనమామ వచ్చాడు, మా మేనమామ వస్తే సుక్క మొక్క, మొక్క సుక్క. ఏమి సుక్క అన్నాను? సుక్క అంటే కలుసేసాలు అన్నయ్య. 2 కలుసేసాలు పోస్తేనేమో మామూలు మర్యాద అంట, 4 కలుసేసాలు పోస్తేనేమో కొంచెం మంచి మర్యాద అంట, 6 కలుసేసాలు పోస్తేనేమో ఇంకొంచెం మర్యాద అంట, 8 కలుసేసాలు పోస్తే గ్రాండ్ మర్యాద అంట. నాకు అర్థం కాక అమ్మ 7 కలుసేసాలు తాగాడా అన్న. అన్నయ్య 8 సరిపోక 10వ తీసుకురమ్మన్నాడు అన్నయ్య. నాకు అర్థం కాక అనుకున్నా అది పొట్ట వాటర్ డ్రమ్మా. చూడండి, వినండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తాగరు, ఎవరైనా తాగుతానంటే తాపిస్తారు. వాళ్ళు సినిమాలకు వెళ్ళరు, పిల్లల్ని సినిమాకు పంపించి అంటారు, అబ్బాయి సినిమా అంతా చూసి నాకు టోరీ చెప్పయ్యా అంటారు. మీకు తెలుసా, తప్పు చేసినోడికి ఒక శిక్ష అయితే తప్పు చేయటానికి ప్రోత్సహించినోడికి 2 అంతల శిక్ష ఉంటుంది. మీకు తెలుసా ఈ సంగతి? నువ్వు సిగరెట్ తాగవు, కానీ వచ్చి కాకా సిగరెట్ తాగాలన్నది కాకా అన్నాడు అనుకోండి, వెంటనే నువ్వు సిగరెట్ కొనిపించావు అనుకోండి, తాగినోడికి ఒక శిక్ష అయితే నీ డబ్బులతో దాపిచ్చావు కాబట్టి నీకంతా. కొంతమంది మొఖాలు మాడిపోయిన ఈ మాట చెప్పేసరికి, అయ్యా మేము చాలామందికి దాపిచ్చాం, ఇట్లాంటి పాప కార్యం చాలా ఇంతకు మునుపు చేశారు. యేసునామంలో ఇక మీద చెయ్యకుందురుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, అసలు విషయానికి వచ్చా. అందరు చూడండి, దేవుడు మన యొద్దకు రావాలంటే మనం ఏం కట్టాలంట? బలిపీఠం. ఇక్కడ మందిరం కట్టారు కదా, ఆ రోజుల్లో బలిపీఠం కట్టేవాళ్ళు. బలిపీఠాన్ని దేనితో కట్టేవాళ్ళు అంటే రాళ్లతో కట్టేవాళ్ళు. చెప్పండి, వేడితో కట్టేవాళ్ళు? అందరూ చెప్పాలరా తల్లి. రాళ్లతో కట్టేవాళ్ళు. బైబిల్లో ఉన్న ఒక నియమం ఏంటంటే ఆ రాళ్లకు ఇనప పనిముట్టు తగలకూడదంట. ఏ పనిముట్టు? రాయికి ఇనప పనిముట్టు తగిలితే రాయి అపవిత్రమైపోద్ది. అపవిత్రమైన రాళ్లతో బలిపీఠం కడితే ఆ బలిపీఠం అపవిత్రమైపోద్ది. అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన దేవుడు రాలి. ఇంకొకసారి చెప్పమంటారా? నా వైపు చూసి బాగా వినండి. రాయికి ఏం తగలకూడదు? చెప్పండి తల్లి. రాయికి ఏం తగలకూడదు? ఇనప పనిముట్టు తగలకూడదు. ఇనప పనిముట్టు తగిలితే రాయి ఏమైపోద్ది? అపవిత్రం. అపవిత్రమైన రాళ్లతో బలిపీఠం కడితే బలిపీఠం ఏమైపోద్ది? అపవిత్రం. బలిపీఠం అపవిత్రం అయిపోతే అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన దేవుడు రాలి. బలిపీఠం పవిత్రంగా ఉండాలంటే రాళ్ళు పవిత్రంగా ఉండాలి. రాళ్ళు పవిత్రంగా ఉండాలంటే రాళ్ళకి ఏం తగలకూడదు? ఇనప పనిముట్టు తగలకూడదు. రాయి ఏంటి, ఇనప పనిముట్టు ఏంటి? వింటున్నారు చాలా మంచోళ్ళు. కొన్ని చోట్ల ఉంటారమ్మా, మీరు చాలా మంచోళ్ళు, మీ మొఖాలు చూస్తూ ఉంటే దేవదూతలు కనపడుతున్నారు నాకైతే. మరి మీ ఇంటి వాళ్ళకి ఎవరు కనపడుతున్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవదూతలు కనపడుతున్నారు మీ ముఖంలో. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టిగా చెప్పుకోండి అమ్మా ఆమేనని. చూడండి, రాయి యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని బిడ్డలకు గుర్తు. ఎలా అంటే పేతురు గారు అంటారు, ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు. ఏ రాళ్ళు? ఇప్పుడు స్తంభం ఉంది, అది కూడా రాయే. అదే రాయి చెప్పండి. ఓరే నాయనా, అదే రాయి. సిమెంట్ రాయి అనేది కాక అదే రాయి అంటే నిర్జీవమైన రాయి. రైట్, అది నిర్జీవమైన రాయి. మనము
మనం సజీవమైనటువంటి రాళ్ళం. ఆ రాయికి రూపురేఖలు ఏర్పరిచి కన్ను, ముక్కు, నోరు ఏర్పరిచిన కళ్ళుండి అది చూడలేదు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేదు, కాళ్ళుండి చేతులుండి కొట్టలేవా? ఎవరిని కొట్టాలమ్మా అదే? రైట్ చప్పట్లా, రైట్. చూడండి, చేతులుండి అవి పని చేయలేవు, కాళ్ళుండి నడవలేవు. అది నిర్జీవమైన రాయి. మనం ఎవరివి? సజీవమైన రాళ్ళం. మనకు నోరుంది, మాట్లాడతాం, కళ్ళున్నాయి, చూస్తాం, చెవులున్నాయి, వింటాం. మనం ఎవరిమై అంటే సజీవమైన రాళ్ళం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ రాయికి ఏం తగలకూడదు? సజీవమైన రాళ్ళుగా పిలువబడుతున్న మనకి ఇనప పనిముట్టు తగలకూడదు. ఇనప పనిముట్టు అంటే ఈ మాట విని ఇనప పనిముట్టు తగలకూడదంటే వరే ఇక మనం ఇనప పనిముట్టు పట్టుకోకూడదు అనుకుంటా. మనం ఇంతకాలం గడ్డ పొలుగు, పార, ఇనప పనిముట్లు తీసుకొని పని చేసాం, అందుకని దేవుడు మన దగ్గరికి రాలేదేమో అని ఇనప పనిముట్లు పట్టుకోవటం మానేశారు గాక. ఇప్పుడు నేను పట్టుకుంది కూడా ఇనప పనిముట్టే. ఇది కూడా ఇనుమే కుడియాడంగా. ఇనుము అనేది దేనికి గుర్తంటే బైబిల్లో కయ్యను వంశావళిలో పుట్టిన వ్యక్తుల స్వభావానికి అది గుర్తు. ఎవరి స్వభావానికి? కయ్యను వంశావళిలో పుట్టిన వ్యక్తుల స్వభావానికి గుర్తుగా ఉంది. ఈ రాయికి ఇనప పనిముట్టు తగలకూడదంటే యేసయ్య దగ్గరకు వచ్చిన మనలో ఎవరు కయ్యను వంటి వారిగా ఉండకూడదు, కయ్యను వంశావళిలో పుట్టిన వ్యక్తుల వంటి వారిగా ఉండకూడదు. మనం బ్రతికిన కాలం అంతా ఎలా ఉండాలంటే హేబేలు వంశస్థులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుము గాక. మనలో ఏ వ్యక్తి కూడా కయ్యను వంటి వారిగా ఉండకూడదు. ఎవరి వంటి వారిగా ఉండకూడదు? చెప్పాలమ్మా, ఎవరి వంటి వారిగా ఉండకూడదు? కయ్యను అంటంతో ఒక 4-5 లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు నీలో లేకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే, నీకు తెలుసా, నీ ఇల్లే దేవుని నివాస స్థానంగా మారిపోద్ది. నీవే దేవుని నివాస స్థానంగా మారిపోతావు. నీవు దేవుడు నీవు ఇద్దరు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక. కయ్యను ఎవరై అంటే బైబిల్లో మొట్టమొదట బలిపీఠం కట్టినవాడు. రైట్, మొట్టమొదట బలిపీఠం కట్టినవాడు. బలిపీఠం మీద దేవునికి అర్పణ అర్పించిన మొట్టమొదటి వ్యక్తి, దేవుని సన్నిధికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరి అన్నడు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయాడు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న తొలిటి దినాల్లో ప్రార్థనలకు బాగా వస్తారు. ఆదివారం 9ంటికి ప్రార్థన అయితే 9ంటికల్లా మందిరానికి వచ్చి చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. 1 సంవత్సరం చాలా భక్తిగా బ్రతుకుతారు, 2 సంవత్సరాలు చాలా భక్తిగా బ్రతుకుతారు. ఇక 3వ సంవత్సరం నుంచి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఒకప్పుడు మొదట వచ్చిన వాళ్ళు తర్వాత కడపటి వాళ్ళుగా మారిపోతారు. దైవజనమ, కయ్యను స్వభావం మొదటివాడే కానీ కడపటివాడిగా మారిపోయాడు. యేసయ్యను నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో మొదటివారిమైన మనం ఎప్పటికీ మొదటివారిగానే దేవుని కొరకు బ్రతుకుదుము గాక. చనిపోయే ఆఖరి క్షణం వరకు యేసయ్య పట్ల నీ గుండెల్లో ఉన్న ఆసక్తి ఎన్నడూ చావకూడదు. వాక్యం పట్ల నీకున్న ఆసక్తి చావకూడదు. ప్రార్థన పట్ల నీకున్న ఆసక్తి చావకూడదు. దేవుని సన్నిధి పట్ల నీకున్న ఆసక్తి చావకూడదు. దైవ సేవకుల పట్ల, మందిరం పట్ల నీ గుండెల్లో ఏ ఆసక్తి ఉందో నువ్వు చనిపోయి ఆ రోజు వరకు గుండెల్లో ఆసక్తిని చావనివద్దు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అని రాస్తుంది. ఎంతకాలం? కొంచెం గట్టిగా చెప్పాలి రా తల్లి. మనోళ్ళు కొంతమంది క్రిస్మస్ దినాల్లో వెలుగుతూ ఉంటారు బలిపీఠాలు. క్రిస్మస్ దినాల్లో కనపడిన భక్తుడు ఆ తర్వాత కనపడేది ఎప్పుడయ్యి అంటే, మా చిన్నతనంలో కూడామ్మా సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళం చర్చికి. ఎప్పుడెప్పుడు చెప్పండి? మా సంగతి మీకెట్టా తెలిసింది అంటే నాకు డౌటు, మీలో కూడా కొంతమంది ఆ బ్యాచ్లో ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మా సంగతి మీకెట్ట తెలిసిందమ్మా? అట్లా ఉండొద్దు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాడు దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయాడు. అయ్యలారా, అమ్మలారా,
మన బ్రతుకులో మన జీవితాలను ధన్యం చేసే శక్తి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంది. దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం ఎలాంటిదో తెలుసా? బైబిల్లో అహరోన్ అనే ఒక ఆయన ఎండిపోయిన కర్రను తీసుకొని, నా వైపు చూడాలి, ఎండిపోయిన కర్రను తీసుకొని దేవుని సన్నిధిలో వేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత ఆ కర్ర ఎట్లా ఉందో చూద్దామని ఆ కర్రను చూడటానికి వచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ కర్ర పచ్చటి చెట్టులాగా మారిపోయి ఆ కొమ్మ నిండా ఆకులు, పూత, చివరికి ఆ ఎండిపోయిన కర్ర బాదం చెట్టులాగా మారిపోయిందంట. ఏ చెట్టులాగా చెప్పాలమ్మా? ఏ చెట్టులాగా? దేవుని సన్నిధిలో వేసేటప్పుడు ఎట్లా ఉంది అది? ఎండిపోయిన కర్ర. ఏ కర్ర అది? ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధిలో ఏమైపోయింది? చిగురించింది, పచ్చడి చెట్టులాగా మారిపోయింది. అమ్మా, అయ్యా, చూడండి, మీరు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తే, ప్రతి ఉదయం లేవటంతో ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని అనుభవిస్తే, దేవుని సన్నిధి ఏం చేస్తో తెలుసా? ఎండిపోయిన మీ బ్రతుకులను, మోడైపోయిన మీ బ్రతుకులను, నిస్సారమైపోయిన మీ బ్రతుకులను, మొద్దుగా మిగిలిపోయిన మీ బ్రతుకులను దేవుని సన్నిధి మరలా చిగురింప చేస్తుంది. మిమ్మల్ని చిగురింప చేసే శక్తి మీ ఉద్యోగంలో కాదు, మీ వ్యాపారంలో కాదు, మీ పంట పొలాల్లో కాదు. మనలను చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉన్నది. ఏ సన్నిధిలో ఉందమ్మా? చెప్పాలి. ఏ సన్నిధిలో ఉంది? ఎక్కడుంది మనల్ని చిగురింప చేసే శక్తి? అందుకని మీ అందరితో చెప్తాను, ఆదివారం వచ్చిందంటే పొలం పనికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మందిరానికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. దేవుని సన్నిధి మనలను చిగురింప చేసేది. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరొక మాట, ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధిలో వేసిన తర్వాత అది ఏ చెట్టు అయిందని చెప్పాను? అందరూ చెప్పాలి. మనిషి తినే వృక్ష ఫలాలన్నిట్లో ఖరీదైన వృక్ష ఫలం ఏదో తెలుసా? బాదమే. మనిషి తినే వృక్ష ఫలాలన్నిట్లో ఖరీదైన వృక్ష ఫలం బాదమే. అవునో కాదో చెప్తాను. కొన్నిసార్లు మన మామిడికాయలు, ఇది మామిడికాయల సీజన్ కదా, ఒకేసారి 4-5 కిలోల మామిడికాయలు కొన్నామా లేదా? వీళ్ళని అడిగితే ఏం చెప్పట్లేదు, మీరు చెప్పండి అయ్యగారు. ఒకేసారి 3-4 కిలోలు కొన్నామా లేదా? జాంకాయలు ఒకేసారి 3-4 కిలోలు కొన్నామా లేదా? ఎప్పుడైనా ఒకేసారి ఒక 4 కిలోలు బాదం కొన్నారా? పెళ్ళిళ్ళకు కూడా కొనలా. ఎందుకు చెప్పండి? చెప్పాలి. ఎందుకది? ఖరీదైంది. నేనంట మందిరంలో వేసేటప్పుడు ఎట్లాంటిది అది? ఎండిపోయిన కర్ర. మిమ్మల్ని అడుగుతా, ఎండిపోయిన కర్రకు విలువ ఉందా? ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? మందిరంలో వేసేటప్పుడేమో ఎండిపోయిన కర్ర విలువ లేనిది. దేవుని మందిరంలో వేసిన తర్వాత ఆ ఎండిపోయిన కర్ర అత్యంత విలువైన చెట్టుగా మారిపోయింది. నా వైపు చూడండి అమ్మా, మీరు చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. అలా దేవుని సన్నిధికి వెళ్తే ఏ గ్రామంలో మీరు విలువ లేని వాళ్ళుగా ప్రజల ఎదుట కనపడ్డారో, ఏ గ్రామంలో స్వల్ప ప్రజలుగా మీరు కనపడ్డారో, ఏ గ్రామంలో ప్రజల మధ్యలో తృణీకరించబడిన వారిగా కనపడ్డారో, దేవుని సన్నిధికి మీరు అలా వస్తే తృణీకరించబడిన మీ బ్రతుకులను మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. మీ కడుపున పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, కలెక్టర్లుగానో, సర్కారు ఉద్యోగం చేసేవాళ్ళుగానో, వాటన్నిటికంటే విశేషంగా వాళ్ళు అవైనా కాకపోయినా చక్కగా దేవుని సన్నిధికి వస్తే మీ పిల్లలు తాగుబోతులు కాకుండా దేవుడు కాపాడతాడు, తిరుగుబోతులు కాకుండా దేవుడు కాపాడతాడు, లోకానుసారమైన వ్యక్తులు కాకుండా దేవుడు కాపాడతాడు. అలా కాపాడే శక్తి దేనిలో ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నదే. చెప్పండి ఆమేన్. మీ అందరూ ఈ వాక్యం వింటుండగా ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, ఇక మీదట నేను చనిపోయే ఆఖరి రోజు వరకు ఒక్క ఆదివారం కూడా ఆరాధన నేను పోగొట్టుకోను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ తీర్మానం చేసుకోండి. సంవత్సరానికి వచ్చేసరికి 52-53 ఆదివారాలు ఉంటాయి. ఎన్ని ఆదివారాలమ్మా? 52-53 ఆదివారాలు ఉంటాయి. ఈరోజు తీర్మానం చేసుకోండి. 52 ఆదివారాలు లేదా 53 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నీ మందిరాన్ని నేను పోగొట్టుకున్నాయ్యా,
ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకున్నాయా. అది ఈ 2024 సంవత్సరానికి మాత్రమే కాదు, నేను ఎంతకాలం భూమి మీద బ్రతుకుతానో, నేను భూమి మీద బ్రతికిన బ్రతుకు కాలం అంతా ఒక్క ఆదివారం కూడా మీ సన్నిధిని నేను పోగొట్టుకున్నాయి అని అలా దేవుని సన్నిధికి వస్తే ఎండిపోయిన కర్ర లాంటి విలువలేని మన బ్రతుకులను విలువైన బ్రతుకులుగా దేవుని సన్నిధి మార్చగలుగుతుంది. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధికి రాలేదనుకోండి, ఇప్పుడు ఈ రాయికి ఏ పనిముట్టు తగిలినట్లు చెప్పాలి? ఏ పనిముట్టు తగిలినట్లు? ఇనప పనిముట్టు తగిలినట్లు. చూడండి, ఇనప పనిముట్టు తగిలితే రాయి ఏమైపోతుంది? అపవిత్రం అయిపోతుంది. రాయి అపవిత్రం అయిపోతే బలిపీఠం ఏమైపోతుంది? అపవిత్రం. బలిపీఠం అపవిత్రం అయిపోతే అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి ఎవరు రాలేరు? ఎవరా దేవుడు? మన యేసయ్య ఎలాంటి వారు? అది లోకంలో దేవుడని పిలువబడేవారు చాలామంది ఉన్నారు, కానమ్మా పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్దాం హల్లెలూయా. రైట్. రెండవది, ఈ కయ్యను స్వభావం ఎలాంటిదంటే, కయ్యను బలి తీసుకొచ్చాడు, దేవుడు అతని బలిని అంగీకరించలేదు. హేబేలు బలిని అంగీకరించాడు. అలా అంగీకరించబట్టాన్ని బట్టి కయ్యను ఏం చేశాడు తెలుసా? తన తమ్ముడి మీద అసూయపడి, తన తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకొని, కోపగించుకొని ఒకానొక సందర్భంలో తమ్ముడిని చంపేశాడు. ఎవరిని చంపేశాడమ్మా? విచిత్రం తెలుసా? బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యనే, అర్పణర్పించిన మొదటి వ్యక్తి కయ్యనే, నరహత్య జరిగించిన మొదటి వ్యక్తి మావాడు. అన్నిట్లో ఫస్టే, బలి అర్పించడంలో ఫస్టే, బలిపీఠం కట్టడంలో ఫస్టే, అది సంపటంలో కూడా ఫస్టే. చూడండి, రాయికి ఇనప పనిముట్టు తగలకూడదంటే మనం నరహంతకులుగా ఉండకూడదు. నరహంతకులు అని అంటంతో పాత నిబంధనలో ఉన్న నరహత్య ఏంటంటే, ఒకరిని కత్తితో పొడిచి చంపామనుకోండి, అది నరహత్య. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న నరహత్య ఏంటో తెలుసా? సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు అంటాడు. ఎవరు నరహంతకులు? హృదయంలో పగ పెట్టుకొని, హృదయంలో ద్వేషం పెట్టుకొని, హృదయంలో కోపం పెట్టుకొని, పక్కెంటోను చూసినప్పుడు పళ్ళు పటపటమని కొరుకుతా, గుడ్లు ఉరువురు చూస్తా. గమనించండి, హృదయంలో పగ కలిగి ద్వేషం కలిగిన ప్రతి వాడు ఏమై ఉన్నాడంటే నరహంతకుడై ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, నరహంతకులు పరలోక రాజ్యానికి వెళ్తారా? నేనంట, పరలోక రాజ్యం దాకేందుకు? అసలు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తేనే ఆ వ్యక్తి ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడదు అని వాక్యం అంటుంది. గమనించండి, క్రొత్త నిబంధనలో ఏది నరహత్య అంటే, ద్వేషంతో బ్రతికే ప్రతి వాడు నరహంతకుడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, కోడలు అత్తను ద్వేషించకూడదు, అత్త కోడలను ద్వేషించకూడదు, అన్న తమ్ముని ద్వేషించకూడదు, తమ్ముడు అన్నను ద్వేషించకూడదు, బావ మరిదిని ద్వేషించకూడదు, మరిది సంఘానికి వచ్చే బిడ్డలు ఈ అక్క ఆ అక్కను ద్వేషించకూడదు, ఈ విశ్వాసి ఆ విశ్వాసిని ద్వేషించకూడదు, ఈ సేవకుడు ఆ సేవకుని ద్వేషించకూడదు, ఈ సంఘం ఆ సంఘాన్ని ద్వేషించకూడదు. ఎందుకు? ద్వేషం ఉంటే మనం కయ్యూను వంటి వారం. మనం కయ్యూను వంటి వారం అయితే రాయికి ఏం తగిలినట్లు? ఇనప పనిముట్టు తగిలితే రాయి ఏమైపోయింది? అపవిత్రం అయిపోతే బలిపీఠం ఏమైపోతుంది? అపవిత్రమైన బలిపీఠం మీదకి పవిత్రుడైన దేవుడు. సో కాబట్టి మనకేముండకూడదు? ఎవ్వరి పట్ల ద్వేషం ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు? అందరూ ఎవ్వరి పట్ల మనకు ద్వేషం ఉండకూడదు. అన్నదమ్ముల మీద కానీ, అక్కచెల్లెల మీద కానీ, బంధువుల మీద కానీ, సంఘానికి వచ్చే బిడ్డల మీద కానీ ఎవ్వరి పట్ల మనకు ద్వేషం ఉండకూడదు. ఒక మాట అడుగుతా, మీలో టకటక సమాధానం చెప్పండి, నేను త్వరగా ముగిస్తా. టకటక చెప్తే మీరు నిదానం చేశారా? మధ్యరాత్రి 1 గంట అయిపోద్ది, మీ ఇష్టం. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మీలో యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి.
త్వరగా త్వరగా పైకెత్తాలి బాగా పూర్తిగా. చాలామంది, దరిదాపుగా అందరు. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. అమ్మో, అందరూ. మీలో ఎంతమంది ఆదివారం ఒక్కొక్క ఆదివారం మిస్ అయినా మొత్తానికి ఆదివారం ఎంతమంది చర్చికి వెళ్తారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అందరు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదయ్యా. మా అత్త మీద ద్వేషం లేదు, మా భర్త మీద ద్వేషం లేదు, మా భార్య మీద ద్వేషం లేదు, ఆ సంఘం వాళ్ళ మీద ద్వేషం లేదు, మా భర్త తరపుల మీద ద్వేషం లేదు, నా భార్య తరపుల, నాకు అసలు ఎవ్వరి మీద ద్వేషం లేదండి, నాకు ద్వేషం లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కడ చేయి పైకి ఎత్తలా. కయ్యూన్లు మీరు. ఇప్పుడు రాయి ఏమైపోయింది చెప్పాలి. ఇప్పుడు రాయి ఏమైపోయింది? కొంతమంది పల్లెటూరులో ఇట్లాంటి ఊర్లో ఎట్లుంటారో తెలుసా? గమనించండి. చర్చికి వచ్చారంటే మా ఓడు ప్రార్థన చేశారంటే చర్చి పైకప్పు లేవాలా, అంత పెద్దగా అరుస్తాడు. కొంతమంది అక్కోళ్ళు పాట పాడిన మైకు లేకుండా ఊరు చివరి దాకా ఏర్పడింది, అంత బాగా పాట పాడతారు. ఇంటికి వస్తారా, ఇంటి పక్కల చుట్టూతో ఉన్న వాళ్ళందరితో గొడవే. అట్లాగని డైరెక్ట్గా గొడవ పడరండోయ్. ఎట్లా తిడతారో తెలుసా? ఎదుటోళ్ళని తిట్టాలనుకుంటే ఎట్లా తిడతారో తెలుసా? కోడి పోతా ఉంటుంది, కోడి. చూడండి, అక్కోళ్ళకు గుర్తొచ్చినట్టుంది. ఒక్కొక్కరు సిక్కగా నవ్వుకున్నారు. ఇంకేం చెప్తావు, అయిపోయింది. చూస్తారు, ఏ కోడా నీకు కరోనా రోగం రాను, అక్కడ డైరెక్ట్గా కరోనానే పెట్టింది. ఈలోపు కుక్క వెళ్తుంది, కుక్కను చూసి నీ కాళ్ళు ఎరక, నీకు యాక్సిడెంట్ గాను, రక్తం గక్కి మరలా చర్చికి వచ్చి ఏమని పాట పాడతారు చెప్పాలి? ఏమని పాట పాడతారు చెప్పండి? హల్లెలూయా స్తుతి మహిమ. దేవుడు అంటాడు, నోర్మై. ఎట్లాంటి వేషధారణ భక్తి చేయొద్దు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఆరాధించి ఆయన ప్రజలు కూడా ప్రేమ కలిగిన వాళ్ళుగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా చోట్ల చూడండి, అత్త కోడలు ఇద్దరు చర్చికి వస్తారు. అద్భుతం ఏంటో తెలుసా? అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. మళ్ళీ ఇద్దరు చర్చికి వస్తారు, ఇద్దరు పాటలు పాడతారు. ఇంకొన్నిసార్లు కొన్ని చోట్ల అత్త వృద్ధాప్యంలో ఉంటుంది, కోడలు చర్చికి వస్తుంది. మంచంలో పండుకొని అత్త అంటుంది, అమ్మా కోడల ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మా అని అంటుంది. అర్ధగంట అడిగినా అడిగి గొంతు తడారిపోతుంది. ఈ కోడలు వింటది కానీ పొరపాటునేది. అర్ధగంట అరిసిన తర్వాత అప్పుడు అర గ్లాసు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేటప్పుడు ఎట్లా పెడతారు చెప్పండి? మీకు ఎట్ట తెలుసు? అందరూ చెప్తున్నారు పెట్టమని పెడుతుందంట. అక్క ఇక మారాలి, మనం మార్చటం కోసమే దేవుడు ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేశాడు. గడిచిన దినాల్లో జరిగింది. ఇకనైనా మన బ్రతుకును మార్చుకోవటానికే దేవుడు ఈ కూటమి ఏర్పాటు చేశాడు. చూడండి, ఇప్పుడు అర గ్లాసు మంచినీళ్ళు టపామని పెట్టి చర్చికి వచ్చి కడవడు కన్నీళ్ళు గారుస్తుంది అక్క ప్రార్థనలో మోకరించిందంటే కుళాయి ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ నీళ్ళు గారుతాయి. చూసారా? ఆ కుళాయికి ఉంది ఒకటే ట్యాప్, అక్కకు 2 ట్యాపులు. విన్నారా? ఈ కంట్లోంచి బడబడ కన్నీళ్ళు, మొత్తం కన్నీళ్ళు లెక్కేస్తే ఏమంటారండి? ఇది కడవంటారు, ఏమంటారు అమ్మా? అంతే కదా? బిందెడు కన్నీళ్ళు కార్చింది అక్క. చర్చిలో యేసయ్య దగ్గర బిందెడు కన్నీళ్ళు కార్చింది, కానీ అత్తకు గ్లాసులు మంచినీళ్ళు ఇలా. ఈ రాయికి ఏం తగిలింది చెప్పాలి? ఈ రాయికి ఏం తగిలింది చెప్పాలి? ఏం తగిలింది? ఎనప పనిముట్టు రాయికి తగిలితే రాయి ఏమైపోయింది? అపవిత్రమైపోతే బలిపీఠం ఏమైపోయింది? బలిపీఠం అపవిత్రమైపోతే అపవిత్రమైన బలిపీఠం దగ్గరికి పవిత్రుడైన దేవుడు
ఇంకొక మాట అడుగుతా, అక్కా చెల్లెలు కలిసి ఉంటారా, అన్నదమ్ములు కలిసి ఉంటారా? ఎక్కువ శాతం చెప్పండి అమ్మా. అక్కా చెల్లెలు కలిసి ఉంటారా, అన్నదమ్ములు కలిసి ఉంటారా? కొంచెం గట్టిగా చెప్పాలా. అక్కా చెల్లెలు కలిసి ఉంటారు అని మీరు చెప్తున్నారు. అన్నదమ్ములు కలిసి ఉండట్లేదు. ఎవరి వల్ల వాళ్ళు కలిసి ఉండట్లా? ఏమనుకోవద్దురా తల్లి, మీరు అట్లాంటి వాళ్ళు కాదమ్మా. నాకు మీ ముఖాలు చూస్తే మాత్రం దేవదూతలు కనపడుతున్నారు. ఒకవేళ నేను అంటున్నా దేవదూతలని, మరి మీరు దేవదూతలు అంటారో మీ భర్త లూసిఫర్ అంటారో నాకు తెలియదు. నాకు మాత్రం మీరు దేవదూతలా కనపడుతున్నారు. గమనించండి, అక్కా చెల్లెలు కలిసి ఉంటారు. చెల్లె అక్క చెల్లె వీళ్ళు బాగానే ఉంటారు. అన్నదమ్ములు మాత్రం కలిసి ఉండరు. ఎందుకో తెలుసా? వచ్చిన ఆడవాళ్ళు స్విచ్ పెడతారు. చిచ్చుబుడ్డి దీపావళికి పెడతారు కదా చిచ్చుబుడ్డి, ఏమండి అది దాని పేరు? చిచ్చుబుడ్డేనా? చిచ్చుబుడ్డి పెట్టేసేది అక్క. మరలా వీళ్ళు చర్చికి వస్తారు. నా వైపు చూడండి, బైబిల్ అంతా 66 పుస్తకాలు రా తల్లి, 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ 66 పుస్తకాల్లో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను మిక్సీలో వేసి ఈ 66 పుస్తకాల సారాన్ని బయటికి తీసుకొస్తే ఈ 66 పుస్తకాల సారమంతా 2 పదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ 2 పదాలు ఏంటో తెలుసా? ప్రేమ, 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 ప్రేమ తప్ప మరొకటి ఏది లేదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా, యేసయ్యను నమ్ముకున్న మనం అలా ప్రేమను పంచేవాళ్ళుగా ఉండాలి. మన మధ్యలో ద్వేషం ఉండకూడదు. ఎందుకు? మనం ఆరాధించే యేసయ్య ప్రేమస్వరూపి అయిన దేవుడు. ఆ ప్రేమస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించే మనం కూడా ప్రేమ కలిగిన వాళ్ళగా బ్రతకాలి. యేసయ్య మనల్ని ఎప్పుడు ప్రేమించారు? బైబిల్ ఏమని రాసిందో తెలుసా? మనము శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, దయనీయ స్థితిలో మనం బ్రతుకుతుండగా, మనం పాపులమై ఉండగా ప్రభు మనలను ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగా ప్రభు మనలను ప్రేమించాడు. శత్రువులైన మనలను ప్రభు ఎలా ప్రేమించారో మనం కూడా శత్రువులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. చప్పులు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకటే మాట చెప్పి నేను ముందుకెళ్తా. అమ్మా, ఒకవేళ మీ ఇంట్లో మీ భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కాళ్ళు పట్టుకోండి, భర్త కాళ్ళు పట్టుకోండి. భార్య కాళ్ళు పట్టుకోవటం అంటంతో కొంతమందికి మనం మగవాళ్ళం అన్నా, క్రీస్తు యేసునందు పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. కుటుంబాన్ని కట్టుకోవటానికి, సమాధానపరుచుకోవటానికి భార్య కాళ్ళు పట్టుకోవటంలో తప్పు లేదు, భర్త కాళ్ళు పట్టుకోవటంలో తప్పు లేదు. బ్రతిమలాడుకుంటూ, అమ్మ, ఇంతకాలం ఒకవేళ మీ కుటుంబాలు ద్వేషంతో ఉంటే ఒక మాట చెప్తా, కారపు మెతుకులు తిన్నా పర్వాలేదురా తల్లి, కారపు మెతుకులు తిన్నా పర్వాలేదు. సంతోషంగా బ్రతికితే భూమి మీదే పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటం అది వేరు. భూమి మీద బ్రతికున్న దినాల్లోనే మన ఇంట్లో ప్రేమ, సమాధానం, సహనం, ఆ శాంత గుణం ఉంటే భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది చూడండి, యవ్వన బిడ్డలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఇంటికి రాట్లా. ఒరే, ఎందుకురా ఇంటికి రావట్లేదు, ఏమైపోయిందిరా అంటే కొంతమంది యవ్వన బిడ్డలు ఏం చెప్తారు తెలుసా? అన్నయ్య, ఇంటికి ఏం వెళ్తామన్నయ్య, మా అమ్మ నాన్న ఎప్పుడు పాము ముంగిసల్లాగా ఎదురు పడితే చాలు ఎవరిని చంపుకుంటారో అర్థం కాదన్నయ్య, ఎప్పుడు ఇంట్లో గొడవ అన్నయ్య. మా నాన్న కస్ అంటే మా అమ్మ బుస్పుస్ అంటుంది, మా అమ్మ బుస్పుస్ అనే లోపు మా నాన్న కస్ అంటాడు. అసలు ఇంట్లో ఎట్లుందంటే వాళ్ళు భార్యాభర్తల శత్రువులు అర్థం కాదన్నయ్య. ఎందుకు ఇంటికి వెళ్ళట్లేదు? మా అమ్మా నాన్నలు ఎప్పుడు సమాధానంగా ఉండరన్నయ్య. మా నాన్న మా అమ్మను ప్రేమగా దగ్గరకు తీసుకున్న రోజు మా కళ్ళతో చూడలేదన్నయ్య. మా అమ్మ ఎప్పుడు ప్రేమగా మాట్లాడదన్నయ్య. మా నాన్న డ్యూటీ నుంచి వస్తాడు, ఒక గ్లాసు మంచినీళ్ళు అనే లోపే తీసుకోపోయి
అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటే, ఏమి నీకు కాళ్ళు లేవా, ఏమి నీకు చేతులు లేవా అన్నయ్య. ఇక్కడ గ్లాసు మంచినీళ్ళ దగ్గర, ఉప్పు దగ్గర, పప్పు దగ్గర ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య మా అమ్మ మా నాన్న వస్తున్నాడని బాగా రుచికరంగా వంట చేసి పెట్టాలని చెప్పి కోడి కూర తీసుకొచ్చింది అన్నయ్య. 1.5 గంట సేపు బహు శ్రద్ధగా వంట వండింది అన్నయ్య. మా నాన్నకి అన్నం వండి పెట్టింది అన్నయ్య, అన్నం వేసింది అన్నయ్య, కూర వేసింది అన్నయ్య, ముద్ద కలుపుకున్నాడు. ఫుల్గా ఉప్పు ఎక్కువైందంట. కొన్నిసార్లు బాగా రుచికరంగా వంట చేయాలనుకున్న రోజే అద్భుతం తెలుసా, ఆ రోజే వంట చెడిపోద్ది, పూర్తిగా పాడైపోద్ది. ఉప్పు వేయాల్సింది పాపం అక్క ఉప్పు పోసిందంట. ఉప్పు చెప్పండి, ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసిందంట. ఎప్పుడైతే మొత్తం నోట్లో పెట్టుకున్నాడో అన్నాడంట, చూడండి నా వైపు, అసలు నిన్ననేమి సుఖమే మీ అమ్మ నానాలా. ఏమంటారు చెప్పండి అమ్మ, మీ నాన్ననాలా, అసలు నీకు వంట కూడా చేయకుండా నాకు ఇచ్చి పెంచే, నాకు పెళ్లి చేశారు, మీ తాత నానాలా, అది ఇది అంటా ఉంటే ఉండి 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 ఆడబిడ్డ అందంట, మా అమ్మనంటే మీ అమ్మనంట, మా నాన్నంటే మీ నాన్నంట, మా చెల్లినంటే మీ చెల్లినంట, మీ అక్కనంట, మీ బతికున్న తాతనంట, సచిన్ తాతనంట, మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా కాందానా మొత్తం కదిలించి వదిలిపెడతా అని చెప్తే, ఏమే నన్ను పట్టుకొని ఈ మాట అంటావా అన్నయ్య. ఉప్పు దగ్గర 3వ ప్రపంచ యుద్ధాన్ని తలిపించేటట్టుగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తలిపించేటట్లుగా యుద్ధం జరిగింది అన్నయ్య. పేరుకు భార్యాభర్తలు కానీ పాము ముంగేసలు అన్నయ్య. ఈ వాక్యం వింటున్న భార్యాభర్తలారా, మీరెలా ఉన్నారు ఇంట్లో? భర్తతో ఎలా బ్రతుకుతున్నావు? మందిరానికి వస్తున్నావు మంచిదే, నీ భర్తతో ఎలా బ్రతుకుతున్నావు జాగ్రత్త. మందిరానికి వస్తున్న పురుషులారా, మీ భార్యతో ఎలా బ్రతుకుతున్నారు జాగ్రత్త. మనకున్నేవి 2 కళ్ళు, క్రైస్తవులైన మనలను చూసేవి 1000 కళ్ళు చూస్తాయి. వాళ్ళ ఇంట్లో అలాంటి కార్యక్రమాలు జరిగినవి పెద్ద పట్టించుకోరు. అలాంటి కార్యక్రమాలు మన ఇంట్లో జరిగితే ఏమంటారు తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కదయ్యా, మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదయ్యా, మీరు మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా, మీ ఇంట్లో ఇలా జరుగుతున్నాయి ఏంటని నీకొందరు 2 కళ్ళు, నిన్ను గమనించే కళ్ళు 1000 కళ్ళు గమనిస్తాయి. ఎప్పుడు ఎక్కడ నీ కుటుంబం ద్వారా దేవుని నామం అవమానపరచబడకూడదు, ఆయన నామం మన ద్వారా మహిమపరచబడాలి. తప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. 3వ మాట, కయ్యూనులో ఉన్న స్వభావం హేబేలులో ఉన్న. హేబేలు తన కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి తల్లి. హేబేలు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు, కయ్యూను శ్రేష్టమైన దాన్ని ఇవ్వలేదని పరోక్షంగా వాక్యం చెప్తుంది. నేనంట, మీరు ఎక్కడ ఏ చర్చిలకు వెళ్తున్నారో నాకు తెలియదురా తల్లి, కానీ ఒక మాట చెప్తాను, మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పణగా అర్పించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు వచ్చి యేసయ్యకి ఏం కానుకేశారు చెప్పండి? అరే చెప్పండి రా తల్లి. బంగారము, సాంబ్రాణి, బోళం, బంగారాన్ని కానుకగా వేశారు. ఒక మాట, మనం కానుకల పెట్టె దగ్గరికి వెళ్ళామనుకోండి, శ్రేష్టమైన దాన్ని ఇస్తామా కానుకల పెట్టెలో? మన జేబులో ఉన్న కాగితాలు అన్నింటిలో చీపుది వేస్తామా చెప్పండి, అబద్ధం ఆడకుండా? ఏం అట చూస్తున్నారండి? నా మాట అర్థం కాలేదా? ఇప్పుడు 2000 రూపాయల కాగితం జేబులో ఉంది, మా బెదర్స్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు. 2000 రూపాయల కాగితం జేబులో ఉంది, 500 రూపాయల కాగితం అదే జేబులో ఉంది, 100 రూపాయల ఇప్పుడు 200 రూపాయలు వచ్చినట్టుంది కదా, 200 రూపాయల కాగితం అదే జేబులో ఉంది, 100 రూపాయల కాగితం అదే జేబులో ఉంది, 50 రూపాయల కాగితం అదే జేబులో ఉంది, 10 రూపాయల కాగితం అదే జేబులో ఉంది. ఇప్పుడు కానుకలు పెట్టులో వేసేటప్పుడు ఏ కాగితం బయటికి తీసుకొస్తారు? యథార్థంగా చెప్పండి, దేవుడు చూస్తున్నాడు. ఏ కాగితం తీస్తారు చెప్పండి అమ్మ, చెప్పరా తల్లి? ఇంకా కొంతమంది 10 రూపాయలు 10 మొక్కలు చేస్తారు భక్తులు.
రూపాయలు 10 ముక్కలు చేస్తారు. అదే మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అరకిలో అంటే మీరు కిలో అంటారు. ఆయన అరకిలో తీసుకొస్తానంటే మీరు ఏమంటారు తెలుసా? అరకిలో తీసుకొచ్చి ఎవరు ముక్కుల్లో పెట్టమంటావు, ఎవరికి సరిపోతే అంటారు కదా, ఎవరు ముక్కులో పెట్టమంటారు? చూడండి, మటన్ కాడేమో 500 మార్చావు, బట్టల దుకాణం కాడేమో 2000 మార్చావు, చర్చిలో కానుకేసేటప్పుడు మాత్రం 10 రూపాయలు. అద్భుతం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఇక ఎప్పుడు చర్చికి వచ్చినా 10 క్రిస్మస్కి, జనవరి పండగకి, ఇంట్లో పెళ్లి జరిగినా, ఏ కూటం జరిగినా. అయితే ఒక మాట చెప్తాను, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో మీ స్థానిక సంఘ కాపరికి ఇవ్వండి. మాలాంటి వాళ్ళు టీవీలో కనపడతారు, అబ్బా ఎమాన్యుయల్ చర్చ్ పలానా చోట ఉందంట, చాలా పెద్ద పాస్టర్ గారు, వాళ్ళకి పంపించాలా. టీవీలో పలానా పాస్టర్ గారు కనపడుతున్నారు, వాళ్ళకి పంపించాలా. పంపించొద్దు అని అంటలా. మొట్టమొదట మీ స్థానిక సంఘాన్ని, మీ స్థానిక సంఘ కాపరిని, మీకు కలిగిన దానిలో దశంభాగం మీ స్థానిక సంఘానికి వెళ్ళాలా. మరి మా పాస్టర్ గారికి 8 సంవత్సరాలు బట్టి కానుకిస్తున్నాను, ఎప్పుడు నాకు మెమోంటో ఇయ్యలేదుగా, ఫోటో దిగలేదుగా. అదేదో ఇస్తారు కదా స్టాండ్లు ఇంట్లో పెట్టుకోవటానికి, అదేమీ ఇయ్యలేదు కదా. దేవునికి కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా రహస్యంగా చేయాలా. ఆమెన్. అట్లా కాకుండా మేము విని టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసామని ఆ షోకేజ్లో ఏమంటారు అట్నే, ఏమండి? కాదు షోకేజ్లో, సెల్ఫ్లోనండి, ఎల్ఈడీలు కాదండి, షీల్డ్ సెల్ఫ్లో పెడతారు. వచ్చే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, అబ్బబ్బబ్బబ్బో ఇన్ని టీవీ. ఏమండి? సీడీనా? మళ్ళీ నువ్వు కొత్త పదాలు చెప్తే ఎట్లా తమ్ముడా? వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయిపోయింది. షీల్డ్. ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళందరికీ ఆ షీల్డ్ చూపించావనుకో, నీకు రావాల్సిన ప్రతిఫలం రాదేక. కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేయి, రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మ, మీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఆయన కొరకు చేసింది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. 4వ మాట, ఈ రాయికి ఇనప పనిముట్టు తగలకూడదంటే, నా వైపు చూడండి. కయ్యూను వంశంలో ఉన్న వ్యక్తులకు ఒక భయంకరమైన స్వభావం ఉంది. బైబిల్లో బహుభార్యాతత్వం కలిగిన మొట్టమొదటి వ్యక్తి కయ్యూను వంశావళిలో పుట్టిన లెమెకు. మరలా చెప్తాను, కయ్యూను వంశావళిలో పుట్టిన లెమెకు మొట్టమొదట 2 భార్యలను చేసుకున్నాడు. ఒక ఆవిడ పేరు నీకు బాగా టచ్ ఉన్నట్టు తమ్ముడా, పాస్టర్ అయ్యా తెలుసమ్మా. అయ్యో, నన్ను ఇన్వైట్ చేసింది ఆ తమ్ముడేనమ్మా. చక్కగా రిసీవ్ చేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నిమ్మరసం ఇచ్చాడు, ఇంకేవేవో తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక తినే ఓపిక లేక వచ్చావు. చాలా ప్రేమ కలిగినాడు, మంచి తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఎంతమంది భార్యలు ఆయనకి? 2 భార్యలు. ఆయన పేరేంటి అంటే, బైబిల్లో బహుభార్యాతత్వం కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యంటే కయ్యూను వంశావళిలో పుట్టిన లెమెకు. చూడండి, రాయికి ఇనప పనిముట్టు తగలకూడదు అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, యేసయ్య పిల్లలుగా మనం బహుభార్యాతత్వం కలిగిన వారిగా లోకంలో మనం బ్రతకూడదు. మరి ఎట్లా బ్రతకాలి? మీరు నన్ను అడిగితే నా తట్టు చూడండి, భలే విలువైన మాట. దేవుడు ఏదెను తోటలో ఆదామును కలుగు చేశాడు, ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. తీసిన ఎముకలో నుండి ఎంతమంది స్త్రీలను దేవుడు చేశాడు? ఓ అమెరికా దేశస్తులారా, నోరు తెరిచి చెప్పండి నేను చెప్పిన దానికి. ఇప్పుడు ప్రక్కలో నుంచి ఎముక తీశాడా లేదా? తీసిన ఎముకలో నుండి ఎంతమంది స్త్రీలను చేశాడు? ఒక్కటే స్త్రీని చేశాడు. నేనంట, దేవుడు ఆ ఒక్క ఎముకలో నుండి 7 స్త్రీలను చెయ్యలేడా? 7 కర్మ 70 మందిని కూడా చేయగలడు. 70 మంది ఏం కర్మ 70 లక్షల మందిని కూడా చేయగలడు. చేయగలిగి కూడా ఆయన చేయలా. తీసిన ఎముకలో నుండి ఒక్కటే స్త్రీని చేశాడు. ఒక్కటే స్త్రీని ఎందుకు చేశాడు తెలుసా? ఒక పురుషుడు
బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. విన్నారా ఈ మాట? ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా మరణమైన జీవమైన, మేలైనా కీడైనా, భార్య అందగత్తైనా కాకపోయినా, భార్య చదువుకున్నదైనా కాకపోయినా, భార్య సంపాదన పరురాలైనా కాకపోయినా, కట్నం తెచ్చిందైనా కాకపోయినా, అందం ఉన్నదైనా అందం లేనిదైనా, ఒక్కసారి వివాహమైన తర్వాత ఏ పురుషుడు తన భార్యని విడిచిపెట్టి పరస్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళాడా వాడు కయ్యూను లాంటివాడు. భార్య ఉండగా ఇంకొక స్త్రీ దగ్గరికి ఒక పురుషుడు వెళ్ళాడు అంటే వాడు కయ్యూను లాంటివాడు. ఇప్పుడు కయ్యూను లాంటి మనసు కలిగిన వాళ్ళు మందిరానికి వచ్చి, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, 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 దించు 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 అంటాడు. అదేమో దిగి సావదం. ఎందుకు దిగదు? వాడు కయ్యూను గాడు. వినండి, కొంతమంది చూడండి, ఈ గ్రామాల్లో కొన్ని చోట్ల ఎట్లుంటుందో తెలుసా? వాడు ఇంకొక ఆవిడతో తిరుగుతుంటే భార్యకి తెలిసి, పెద్ద ఆవిడ ఇంట్లో ముసలావిడ అత్త ఉంటుంది కదా, అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి కాస్త దారి తప్పాడు అత్తయ్య, పలానా అమ్మాయితో ఇట్లా చెడుగా తిరుగుతున్నాడు అత్తయ్య, నేను ఫోన్ చూశాను అత్తయ్య, వీడియో కాల్ కూడా చేస్తున్నాడు అత్తయ్య, అత్తయ్య అత్తయ్య పలానా అమ్మాయితో ఇట్లా అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు అత్తయ్య మీ అబ్బాయి, కొంచెం బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య అంటే, ఈ అత్తయ్య ఏమంటుందో తెలుసా? ఆడు మగవాడే. విన్నారా? ఆడు మగవాడే, ఇద్దరితో కాకపోతే. ఈ ముసలిదనే మాట. ఇది కూడా కయ్యూనే. ఏంటారా? ఇది కూడా కయ్యూనే. వీళ్ళు చర్చీలకు వస్తున్నారు కానీ కయ్యూని గాళ్ళు ఉంటున్నారు ఇంట్లో. చూడండి, ఒక్కొక్కరికి గమనించండి, ఒక ఫోన్లో 2 సిమ్ములు పెట్టుకున్నట్టు. చెన్నెళ్ళు పెద్దలు ఎవరిళ్ళు? కయ్యూను గాళ్ళు. ఇప్పుడు కయ్యూను గాళ్ళు ఉన్న చర్చికి దేవుడు వస్తాడా? చెప్పాలి. 2-3 భార్యలను కలిగిన వాడిని దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. ఇప్పుడు రాయికి ఏం తగిలినట్లు? ఎనపనిముడు తగిలితే రాయి ఏమైపోయింది? రాయి అపవిత్రమైతే బలిపేటు. చెప్పాలి. పురుషులారా చూడండి, నీ భార్య నోరు లేనిదై ఉండొచ్చు, నువ్వేం చేసినా నిన్ను అడిగేవాడు లేకపోయి ఉండొచ్చు. ఒకటి గుర్తుంచుకో, అడిగే మనుషుడు లేకపోయినా నిన్ను లెక్కడిగే దేవుడున్నాడు, జాగ్రత్త. నిన్ను లెక్కడిగే దేవుడున్నాడు, జాగ్రత్త. ప్రతి మనిషి ఆ దేవునికి లెక్క చెప్పాలి. ఒకరోజు మనం చనిపోతాం, దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడతాం. ప్రతి మనిషిని దేవుడు లెక్క అడుగుతాడు. ఓ పురుషుడా, నీకు ఒక భార్యనిచ్చా, ఎలా బ్రతికావు? డ్యూటీలో అక్రమ సంబంధాల్లో బ్రతికావా? వ్యాపారం చేసే చోట ఇష్టమైన బ్రతికావా? నా భార్య ఏమీ చేయలా, నన్నేమనలా. కొంతమంది భార్యలు దుర్మార్గురాళ్ళు ఉంటారు. పర్వాలేదు అయ్యా, చూసుకో. ఘోరం ఏంటో తెలుసా? ఆడు చూసుకుంటాడు. తర్వాత ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. దిగజారిపోతున్నారు కుటుంబాలు. గమనించండి, కయ్యూనుగాళ్ళు కుటుంబాల్లో ఉంటున్నారు. ఓ పురుషుడా, నీకు వివాహమైన తర్వాత చావైనా బ్రతుకైనా సంతోషమైన మరొకటి ఏదైనా అది నీ భార్యతోనే ఉండునుగాక. ఇది వివాహ వ్యవస్థ యొక్క పవిత్రత. వైస్ వర్సా లైక్ దట్. ప్రతి స్త్రీ కూడా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నీ శీలాన్ని కాపాడుకోవాలి. కొంతమంది స్త్రీలు బజారు స్త్రీలు ఉంటారు, రోత బ్రతికే వాళ్ళు ఉంటారు. అట్లా భర్త బయటికి వెళ్ళటం ఆలస్యం, ఈవిడ చీకటి కార్యక్రమాలు. భర్త పగలనక రాత్రనక కష్టపడి పనిచేస్తే ఈ పనికిమాలిన ఆడది ఫోన్ తీసుకొని వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, ఎవరెవరికో ఫోన్లు కలుపుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలుసా? కయ్యూను లాంటి వాళ్ళు. నన్ను క్షమించండి, ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న పురుషుల్లో స్త్రీలలో కొంతమంది ఆ రోత బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు.
శబ్దయంత్రం ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రజల్లో ఈ రోత బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడి కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ రాత్రైనా నీ బ్రతుకును మార్చుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు. కనీసం ఈ రాత్రైనా నీ బ్రతుకును దిద్దుకుంటావని, నీ పాత రోత జీవితాన్ని సమాధి చేసి బ్రతికిన కొద్ది రోజులైనా నీతిగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతుకుతావని నిన్ను మార్చటం కోసం ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. ఇక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు, యవ్వన బిడ్డలు. అమ్మా చూడండి, మీ అమ్మా నాన్న మీకంటూ అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు మీ కన్యత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వన బిడ్డలారా, మీ అమ్మా నాన్న మీకు ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు మీ పవిత్రతను కాపాడుకోండి. అట్లా కాకుండా ఈ సెల్ ఫోన్ మీడియా వచ్చిన తర్వాత ఆ అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు, ఈ అబ్బాయి నాకు మెసేజ్ పంపించాడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి నాకు సైగ చేశాడు, ఈ అమ్మాయి చేశాడు. యవ్వన వయసు ఇది, శరీరం కోరుకునే వయసు ఇది, ఆకర్షణకు లోబడే వయసు. ఒకవేళ ఆకర్షణకు లోబడి వివాహం కాకమునిపై ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించాను నువ్వు కాలు జారేవనుకో, వివాహం కాకమునిపై తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళని వాక్యం ఏమంటుందో తెలుసా? వాళ్ళు జారులు అని అంటుంది, జారత్వం చేసేవాడు అని అంటుంది వాక్యం. చూడండి, సరే శరీర కోరికలు నియంత్రించుకోలేక వయసును బట్టి ఆకర్షణకు లోనై ఏ అబ్బాయితో ఏ అమ్మాయితోనో చెడు తిరుగులు నువ్వు తిరిగావు. రేపు నీకు వివాహమైంది, నేనంట నీ కడుపును పుట్టే పిల్లలకి ఎలాంటి స్వభావం ఉంటుంది? వేప చెట్టులో నుంచి వేపకాయలు వస్తాయి కానీ మామిడికాయలు వస్తాయా? చెప్పండి. నువ్వు జార స్త్రీగా, జార పురుషుడిగా బ్రతికితే, నేను శపించట్లేదు, వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నేను శపించట్లా. వివాహం కాకుండా ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించాను, నన్ను ఎవరు చోట్ల కనిపెట్టలేదని ఇష్టానుసారంగా వెచ్చలివిడిగా నువ్వు బ్రతికితే, రేపు నీకు వివాహమైన తర్వాత నీ కడుపును కూడా ఆ జార సంతతి పుట్టుకొస్తారు. జాగ్రత్త. నువ్వెక్కడ కాలు జారకుండా, ఏ పరస్త్రీని కూడా నీ ఊహల్లోకి రానివ్వకుండా, ఏ పరపురుషుని కూడా ఊహల్లోకి రానివ్వకుండా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా నీ పవిత్రతను కాపాడుకుంటే, రేపు నీ గర్భంలో నుంచి కూడా పవిత్రమైన సంతతి పుట్టుకురావటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయిపోయింది. ఆఖరి విషయం, కయ్యను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. తమ్ముణ్ణి చంపాడు, అంత అపవిత్రుడు. అలాంటి అపవిత్రుడి దగ్గరికి, తమ్ముణ్ణి చంపిన నరహంతకుడి దగ్గరికి దేవుడు వచ్చి అంటారు, ఏమంటారంటే, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటాడు. నాతో కలిసి చెప్పండి. కయ్యను, నీ తమ్ముడైన, ఇంకోసారి, కయ్యను, నీ తమ్ముడైన, నేను అడుగుతాను, కయ్యను హేబేలును చంపింది దేవుడు చూశాడా లేదా? ఇది దేవునికి తెలుసా లేదా? ఇప్పుడు హేబేలును చంపిన తర్వాత హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి మొరపెట్టిందా లేదా? ఆ మొర దేవునికి వినపడిందా లేదా? మరి ఆ మొర దేవుడు విన్నాడు, చంపటం చూశాడు, కయ్యను హేబేలును చంపింది చూశాడు, హేబేలు చంపబడింది చూశాడు. ఇవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నాడు? థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఆ మాట వినటంతో ఏడ్చుకుంటా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, నా తమ్ముని చంపిన నరహంతకుడినయ్యా, నా తమ్ముని పొట్టను పెట్టుకున్నా, నా అసూయను బట్టి, నా కోపాన్ని బట్టి, నా పనికిమాలిన జీవితాన్ని బట్టి నా తమ్ముడిని చంపానయ్యా, నరహంతకుడినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించయ్యా అని
పశ్చాత్తాపడి ఏడుస్తాడేమోనని దేవుడు ఎదురు చూశాడు. మీకు సంగతి తెలుసా? ఎంత చెడ్డవాడిని కూడా దేవుడు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాం. ఎంత చెడ్డోడైనా ఈ రాత్రి దేవుడి కోడికి ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? నీ చెడుతనం దేవునికి తెలుసు, నువ్వు కోపిస్తే దానివన్నీ తెలుసు, గయ్యాలి దానివన్నీ తెలుసు. ఎక్కడెక్కడ దేవునికి ఆయాసకరంగా బ్రతికావో ప్రతిదీ దేవుడు స్పష్టంగా చూశాడు, ఆయనకు తెలుసు. అయినా ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? నిన్ను పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు. కనీసం ఈ రాత్రి అయినా నీ బ్రతుకును మార్చుకొని ప్రభు తట్టు తిరుగుతావని, కనీసం ఈ రాత్రి అయినా గుండెలు బాదుకొని ఆ పాపి నేనే ప్రభా, ఆ తిరుగుబోతోని నేనే ప్రభా, ఆ త్రాగుబోతోని నేనే ప్రభా, ఆ గర్వబోతోని నేనే ప్రభా, నీకు ఆయాసకరంగా బ్రతికిన దుర్మార్గుని నేనేనయ్యా, ఆ దుర్మార్గురాలు నేనేనయ్యా అని ఈ రాత్రి రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తూ పశ్చాత్తాపడతావని, నీ మార్పు కోసమే దేవుడి కోడికి ఏర్పాటు చేశాడు. నీ మార్పు కోసమే దేవుడి కోడికి ఏర్పాటు. ఆయన మనసేంటో చెప్తా. వాడు అక్కడెక్కడో దొంగతనం చేశాడు. ఊరోళ్ళందరూ పట్టుకొని రాళ్ళు తీసుకొని వాడిని కొట్టి చంపండి అంట. ఈలోపు తండ్రి అక్కడికి వచ్చాడు. తండ్రి ఏమంటాడో తెలుసా? అయ్యా, వాడిని చంపొద్దయ్యా. ఎందుకు చంపొద్దు అంటున్నావయ్యా? వాడేమవుతాడు నీకు? నా కొడుకయ్యా. ఛీ, వీడు దొంగోడు, వీడు బతికినా ఒకటే సచ్చినా ఒకటే, అసలు ఎట్లాంటి వాడు ఉండగా మేము చంపేస్తాం అని అంటే, తండ్రి ఏమంటాడంటే, వాడు దొంగైనా దొరైనా కొడుకే కదయ్యా, కొడుకే కదా. ఊరోళ్ళందరూ చావాలి అంటే వాడు బ్రతకాలని తండ్రి కోరుకుంటాడు. దైవజనమ, నిన్ను ప్రజలంతా చీచా అని అంటూ ఉన్నా, నా యేసయ్య ఏమంటాడో తెలుసా? నిన్ను బ్రతికించుకోవాలని నువ్వు తప్పు చేసిన నా కూతురువే, నువ్వు తప్పు చేసిన నా కొడుకువే. పశ్చాత్తాపడి నా తట్టు తిరిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమించి జీవితంలో ఏం పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న ప్రతిదీ మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించును గాక. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ యొద్దకు దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. ఏ దేవుడు? నమ్ముతారా? ఈ రాత్రి మన మధ్యలోకి ప్రభు దిగిరాబోతున్నాడు. నీ హృదయంలోకి దేవుడు దిగిరాబోతున్నాడు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడి ఈ రాత్రి తీర్మానం చేసుకొని నేను మారతాను ప్రభు అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఈ రాత్రి దేవుడు మన మధ్యకు దిగి వచ్చును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు అటు ఇటు చూడకుండా. చక్కని వాక్య సందేశం మనం విన్నాము ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము పశ్చాత్తాపడడానికి, మన స్థితిని చక్కబెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. మన అంతరంగంలో నుండి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలో నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు భక్తుడు కేక వేశాడు. మనము పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు. మనది మనము పరీక్షించుకుందాం. అయ్యో, ఎన్నో మార్లు వాక్యముని హృదయం దగ్గరికి వచ్చి తట్టినప్పటికీ కూడా బోధకుల మాటలను మీరు తృణీకరించి సమయాన్ని వృధాపరుచుకున్నావు. అనేక మార్లు ప్రభువు గద్దించినప్పటికీ కూడా హృదయం కఠినము చేసుకొని వెళ్ళిపోయావు. ఈ దినమున ప్రభువు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు.
చెల్లి, అమ్మ, తల్లి అందరూ కూడా మన హృదయాలను మార్చుకుందాం. ప్రభువుకు మహిమ తీసుకొని వస్తాం. గత 2-3 నెలల నుండి ఘనత విషయంలో ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. సంఘము ఘనపరచబడాలంటే, దేవుని మహిమ పరచబడాలంటే బెరయా సంఘస్థుల వలె మనము ఒక ఆదర్శంగా ఉండాలంటే పరీక్షించుకుందాం. మనము పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.